యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకోసం ఇంత చేసిన మేము చెడ్డ వాళ్ళలా కనిపిస్తున్నాం. వేరే ఎవరో నీ మంచి కోరేవాళ్ళు అయిపోయారు. అయితే ఆ మంచి వాళ్ళెవరో చెప్పు. వదినమ్మ అడుగుతోందిగా. ఇంతసేపు ఏదేదో మాట్లాడి ఆర్గ్యూ చేసావు కదా, ఇప్పుడు మాట్లాడవేంటి? రాణి, డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్. నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా మాట్లాడమని చెప్పింది ఎవరో చెప్తావా చెప్పవా? కంగారు పడకు. నీ స్థానంలోకి వచ్చి ఆర్యవర్ధన్ భార్యగా చలామణి అవుతోంది కదా, ఎక్కడ పొజిషన్ పోతుందో అనే భయంతో నిన్ను భయపెట్టాలని చూస్తోంది. అంతే, స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వు. ఏంటి అందరూ కలిసి నన్ను భయపెట్టి నిజాన్ని అబద్ధం చేయాలని ట్రై చేస్తున్నారా? మర్యాదగా నేను ఇంటి కోడలు నన్ను ఒప్పుకొని ఇప్పటికిప్పుడే తనని ఇంట్లోంచి గెంటే. మైండ్ యువర్ వర్డ్స్. హౌ డేర్ యూ? తన గురించి మాట్లాడే రైట్ నీకు లేదో. బీ ఇన్ యువర్ లిమిట్స్. వాయిస్ బాగానే రేస్ చేస్తున్నాడు. ఇంకేం ఆర్గ్యూ చేయకు. ఆ ఫోటోలు తీసుకుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం జరిగేలా చేసుకుంటానని చెప్పు. ఫైన్. మీరందరూ ఒక్కటై నన్ను చీట్ చేస్తున్నారని అర్థమైంది. మీరెలాగూ నిజం ఒప్పుకోరు. ఓకే ఫైన్. నాకు న్యాయం ఎలా జరగదో చూస్తాను. ఈ ఫోటోస్ తీసుకుని ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వాళ్లే నిజమేదో అబద్ధమేదో డిసైడ్ చేస్తారు. ఆగో. ఓకే ఫైన్. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా రేపు చేసుకో. ఇలా అర్ధరాత్రి నా ఫ్యామిలీని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతానంటే నేను ఒప్పుకోను. రాత్రికి రాత్రే ఈ సాక్ష్యాలు మాయం చేస్తే నేనేం చేయలేననే కదా మీ ప్లాన్? లేదు, నేను ఈ విషయం మర్చిపోయేలోపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మర్చిపోకుండా ఆ ఫొటోస్ నీ దగ్గర పెట్టుకో. క్లియర్గా డైరీలో కూడా నోట్ చేసుకో. అంతేకాని నా కుటుంబ పరువుతో ఆడుకోవాలని చూడకో. అది మాత్రం నేను టాలరేట్ చేయను. చెప్తున్నాను కదా, రేపు మార్నింగ్ నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో. నిన్ను నీ ఇన్ఫ్లుయెన్సర్ని ఏం చేయాలో నేను చేస్తా. అది చూద్దాం. రేపు ఉదయం వరకు టైం ఇద్దాం. లేకపోతే మన ప్లాన్స్ మనకున్నాయి కదా. జస్ట్ సే ఓకే. ఓకే, ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాను కదా అని రిలాక్స్ అవ్వకండి. రేపు చేసేది చేస్తాను. నాకు దక్కాల్సిన హక్కు దక్కించుకుంటాను. నీ పక్కనే నీ భార్య స్థానంలో నిలబడతాను. నేనే ఇంటి పెద్ద కోడలని ప్రూవ్ చేస్తాను.
నేనేదో దీన్ని ట్రాప్ చేసి సొసైటీకి తననే రాజనందినిలా బ్రోయిన్లా ఫస్ట్ వైఫ్లా పోర్ట్రేట్ చేసి అనుకి చెక్ పెట్టాలి అనుకుంటే ఇదే కొత్త ట్విస్ట్తో రీఎంట్రీ ఇచ్చిందేంటి? ఇప్పుడు ఈ టాస్క్ని బ్రోయిన్లా అను ఎలా ఫేస్ చేస్తారు? ఎందుకమ్మా రాణిని ఆపేశారు? తనని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమని ఇంకా రెచ్చగొట్టాల్సింది కదా. మనం చెప్పింది చేస్తోంది కదా అని దాని వెనక మనం ఉండి ఆడిస్తుంటే ఆర్యవర్ధన్ చేతులు కట్టుకుని చూస్తూ ఉంటాడనుకున్నావా? నాకు తెలిసి ఇప్పటికే తనని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే అనుమానం ఆర్యకి వచ్చే ఉంటుంది. తను అంత గట్టిగా వార్ చేశాక కూడా మన ఫోర్స్తో రాణి మరింత బెట్టు చేసిందే అనుకో, ఆర్య అనుమానం పెరుగుతుంది. తర్వాత జరిగేదేంటో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటా. కానీ మనం ఆ ఫోటోలు పంపిన ఉద్దేశమే ఆర్యవర్ధన్ని లాక్ చేయాలని కదమ్మా. అవుననుకో, ఆర్యవర్ధన్ దేన్నైనా లైట్ తీసుకుంటాడు గాని తన కుటుంబ పరువు విషయానికొస్తే దేన్ని కేర్ చేయడు. దాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు. అయినా ఈ పోలీస్ కంప్లైంట్లు, ఫోటోలు ఎక్సెట్రా ఎక్సెట్రా బెదిరింపులతో ఆర్యవర్ధన్ని లాక్ చెయ్యాలనుకోవడం గడ్డిపోచతో ఏనుగుని బంధించాలనుకోవడంతో సమానం. ఎందుకంటే ఏ సిస్టమ్నైనా ఆర్యవర్ధన్ తన కనుసైగలతో శాసించగలడు. అందుకే ఆ రాణిని కాంప్రమైజ్ అవ్వమని చెప్పాను. మరి మన ప్రయత్నం ఇంతటితో ఆపేసినట్లేనా అమ్మా? యుద్ధానికి ముందు శంఖం పూరిస్తారు వశిష్ఠ. ఇది నేను ఆర్యవర్ధన్ మీద చేయబోయే యుద్ధానికి చిన్న హెచ్చరిక అంతే. నా అసలు ఆయుధం కుట్రలు ఎప్పుడు ఉండేవి కదా. ఇప్పుడు నా డిస్టర్బింగ్ పాయింట్ అది కాదు. రాజనందినిలా ఉన్న రాణి రూపమే మెయిన్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. తను చేస్తున్న పనులకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా, తన విషయంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్కి రావాలన్నా ఆ రూపమే అడ్డు తగులుతోంది. కాలం వెనక్కి తిరిగి ముగిసిపోయింది అనుకున్న ఓ కథని మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతుందని హెచ్చరించడానికే వచ్చాను. అంతా జోగమ్మ చెప్పినట్టే జరుగుతోంది. మొదటి ప్రేమ ఎవరికైనా మరచిపోలేని ఒక జ్ఞాపకమే. ఆ జ్ఞాపకం తాలూకు రూపం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మనసు పడే బాధ ఏంటో సార్ని చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు సార్? రాణి ఆ ప్రూఫ్స్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తానంటోంది. తను అన్నంత పని చేస్తే వర్ధన్ కుటుంబ పరువు ప్రతిష్టలు ఏం కావాలి సార్? ఇప్పుడు తనని, తన ఆలోచనలని ఎలా అడ్డుకోవడం? నువ్వు రాబోయే సమస్య గురించి ఆలోచిస్తున్నావను, కానీ నేను ఈ సమస్య ఎక్కడ ఎలా మొదలైందా అని ఆలోచిస్తున్నాను. ఏమంటున్నారు సార్? రాణి ఎందుకని రాజనందిని రూపంలో ఉంది? తను అనుకోకుండానే మన జీవితంలోకి వచ్చిందా, లేక దీని వెనక వేరే ఎవరిదైనా కుట్ర ఉందా? ఉంటే అదెవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఒకవేళ అలాంటిదేమీ లేదు,
ఇదంతా కోయిన్సిడెన్స్ అని తేలితే తను ఎవరని తన విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? ఇలా తన రూపంతో రకరకాల క్వశ్చన్స్ అల్లుకుని ఉన్నాయను. ఈ క్వశ్చన్స్కి సమాధానం దొరకాలి అంటే ఫస్ట్ తను ఎవరని చిక్కుముడి వీడాలి. మీ డైలమా నాకు అర్థమైంది సార్. తను ఎవరు అని చిక్కుముడి వీడాలి అంటే ఆ రూపం వెనుక ఉన్న అసలు నిజం తెలియాలి. ఆ నిజమేంటో అర్థం కావడం లేదను. గతించిన రాజనందిని ప్రేమ నాలా తిరిగి మిమ్మల్ని చేరుకుంది అనేదే నిజం సార్. కంటికి కనిపిస్తున్న రాజనందిని గారి రూపం అబద్ధం. ఈ సమస్యకు నేనే పరిష్కారం చూపిస్తాను. అసలు నిజాన్ని ఆ అబద్ధానికి అర్థమయ్యేలా పరిచయం చేస్తాను. ఏంటి ఏంటి భయపడ్డావా? నువ్వు నేనెవరో గుర్తులేదు కదూ? గుర్తు పెట్టుకో. మర్చిపోకుండా గుర్తు పెట్టుకో. రాజనందిని. రాజనందినీనా? ఏ అనుమానమా? నా హుందాతనం, నా దర్పం చూస్తే తెలియడం లేదా? రాజనందిని రాజసమేంటో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదూ? ఎవరు నువ్వు? ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నావు? ఎందుకంటే నువ్వెవరు? ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నీకు స్పష్టంగా అర్థం అవ్వాలని ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేవన్నీ బాగా గుర్తు పెట్టుకో. అర్థమవుతుందా? నీ గురించి నేనెందుకు గుర్తు పెట్టుకోవాలి? నువ్వు ఎవరైతే నాకేంటి? ఓ అప్పుడే మర్చిపోయావా? నువ్వు ఏం చేశావో నీకు గుర్తులేదా? నేనేం చేశాను? ఈ ఫోటోస్ పట్టుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో అర్థమవనంత దురుసుగా నోటికొచ్చినట్టు వాగావు. నేను అంత రూడ్గా బిహేవ్ చేశానా? ఏం మాట్లాడాను? ఏం మాట్లాడావా? నా ఆర్యని, నా వాళ్ళని, నా ఇంటిని నీదనుకుని భ్రమపడ్డావు. నా మొగుడు, నా కుటుంబం, నా ఇల్లు అని ఇదంతా నీ సొంతమైనట్టు పిచ్చి కూతలు కోసావు. అన్నింటికంటే ముఖ్యంగా నిన్ను నువ్వు రాజనందిని అనుకున్నావు. ఇదంతా నువ్వు ఎవరో నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే అలా బిహేవ్ చేసావని అర్థమవుతుంది. నిన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో నీ మానసిక పరిస్థితి ఏంటో నిన్ను ఏ పరిస్థితులు ఆ విధంగా ప్రవర్తించేలా చేశాయో నాకు అనవసరం. నీకు కేవలం ఒక్కటే చెప్తున్నాను. నేనే రాజనందిని.
ఈ వర్ధన్ కుటుంబ కోడలిని ఈ ఇల్లు నాది. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా వాళ్ళు. ముఖ్యంగా నా భర్త ఆర్యవర్ధన్ నా సొంతం నా ప్రాణం. ఈ విషయం నువ్వు డైరీలో రాసుకుంటావో, నీ పేరులా చేతికి టాటూ వేయించుకుంటావో నీ ఇష్టం. కానీ ఈ విషయాన్ని నువ్వు మళ్ళీ మర్చిపోకూడదు. ఇంకెప్పుడు పిచ్చిగా ఎలా నిన్న ప్రవర్తించావే అలా అస్సలు ప్రవర్తించకూడదు. ఇక ఎవరైనా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినా లేక ఇంకెవరైనా చెప్పుడు మాటలు చెప్పినా సరే అవి ఏవి నీ చెవికి వినపడకూడదు. నేను చెప్పిన మాటలే నీకు బాగా గుర్తుండాలి. మైండెడ్. ఇంత చెప్పాక కూడా ఈ ఫోటోస్ గట్రా పట్టుకుని పిచ్చి వాగుడు వాగావే అనుకో. ఇప్పుడు రాజనందిని ఆవేశాన్ని మాత్రమే చూసావు. తేడా వస్తే ఈ రాజనందిని ఆగ్రహాన్ని చూస్తావు. తట్టుకోలేవు. విషయం అంత దూరం తీసుకురావద్దు. నీకు నీ బుర్రకు అర్థమయ్యేలా కాదు గుర్తుండేలా ఈ మ్యాటర్ ని సేవ్ చేసుకో. అర్థమైందా? ఏమర్థమైంది? నీకు నీ వాళ్లకు మధ్య నేను అడ్డు రాకూడదు. ఇది నీ ఇల్లు, నీ కుటుంబం. ముఖ్యంగా నాకు నా భర్తకి మధ్య అస్సలే రాకూడదు. ఎవరు నువ్వు? రాణి. యూర్ జస్ట్ రాణి. నేను రాజనందిని. ఎవరు? రాజనందిని. వెరీ గుడ్. ఇది గుర్తుంటుంది కదా? అమ్మ బాబోయ్, తనకి అడ్డు తగులుతోందని ఎంత తెలివిగా ఏకంగా రాజనందిని పేరుతోనే బెదిరిస్తోంది. అను నేననుకున్నంత సాఫ్ట్ ఏం కాదు. దీంతో జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్త. నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? నా పర్మిషన్ లేకుండా తను ఎవరు కలవకూడదని, తనతో ఎవరు మాట్లాడకూడదని చెప్పాను కదా. చెప్పారు సార్. మరి ఆ పార్సల్ అక్కడికి ఎలా వెళ్ళింది? అది సార్ క్రెన్సలాడ్ పేరుతో వచ్చింది సార్. అది కూడా ఆర్య సార్ ఇంటి నుంచి వచ్చిందని చెప్పడంతో ఆలోచించాను. అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తిని కూడా చెక్ చేశాను. కానీ బాక్స్లో సలాడ్ ఉందా లేదా అని చెక్ చేయలేదు. అక్కడే పొరపాటు జరిగింది సార్. కేర్లెస్ గా ఉన్నది కాకుండా మళ్ళీ పొరపాటు జరిగిందని చెప్తున్నావా? ఎందుకైనా వేలకు వేల జీతాలు తీసుకునేది. సండే లీవ్ హిమ్. అసలు ఆ పార్సిల్ ఎవరు పంపుంటారు?
ఇంకెవరు? ఆ రాగసుధ అయి ఉంటుందమ్మా. ఇదిగో ఆరేమో వాళ్ళందరినీ లీవ్ ఇట్ అని వదిలేస్తూ ఉంటాడు, వాళ్ళేమో ఇలాంటి ప్లాన్ చేస్తూ ఉంటారు. సండే, ఇప్పుడు ఇదంతా ఎవరు చేశారో, ఏం జరిగింది, ఎలా జరిగిందనేది ఇంపార్టెంట్ కాదు. తనిలా ఏ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ మిస్గైడ్ అవ్వడం కానీ జరగకుండా ఉండాలి అంటే తన గురించి అసలు వివరాలు తెలియాలి. అందుకు ఒకటి ట్రీట్మెంట్ ద్వారా అయినా తెలియాలి, లేదా తన డైరీ అయినా దొరకాలి.